హల్లెలూయా. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారా? దేవుని స్తోత్రం. మన యేసు ప్రభువు వారు చాలా చాలా మంచివారు. ఈరోజు ఈ యొక్క ప్రార్థనా గుడికి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రియమైనటువంటి కుటుంబం, మరి థామస్ గారి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. అందరికీ గట్టిగా చెప్పండి. నిశ్చయంగా మరి ఇలాగా ఒక దేవుడు వారి జీవితాల్లో చేసినటువంటి మేలులు, వారి జీవితాల్లో ఎన్నెన్నో మేలు ప్రభు వారు చేశారు. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని మరి ఈరోజు ఈ గుడికను మరి సంఘం మధ్యలో పెట్టుకొని దేవుని నామాన్ని మహింపరచడానికి ఒక చక్కనటువంటి వాతావరణాన్ని ప్రభు వాళ్ళకి దయచేశారు. ఆమేన్. ఒక చిన్న పల్లవి పాడుకొని మనం దేవుని నామ మహిమార్థంగా ముందుకెళ్దండి వాక్యంలోకి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింది. ఆ చరణం ఆ పల్లవి మాత్రం పాడుతున్నాను. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు అందరం పాడతాం. అందరికి వచ్చిన పాట ఇది. యేసు ప్రభువు వారు మన జీవితాల్లో కూర్చున్నటువంటి మన అందరి జీవితాల్లో ఆయన చేసిన మేలు ఎన్నో, ఏమండి అవి ఎన్నో చాలా చేసినాడు. ఆయన చేసిన మేలుని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు జీవితంలో వాటిని అనుభవించాలి. వాటిని చెప్తూ, వాటిని తలపోచుకుంటూ, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మనం జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. హల్లెలూయా. ఈరోజు మనం చదువుకునేటువంటి లేఖన భాగం సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకునండి. యథార్థంగా ప్రవర్తించువాడు, ప్రైజ్ ది లార్డ్, యథార్థంగా ప్రవర్తించువాడు, యథార్థత ఎట్లా ఉండాలంట? యథార్థంగా ఉండాలి. ఎక్కడెక్కడ యథార్థంగా ఉండాలి? మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో దేవునికి యథార్థంగా ఉండాలి. దేవునికి కానీ మనం యథార్థతగా ఉన్నామనుకోండి, ప్రతి స్థలంలో ప్రతి ప్లేస్లో కూడా ఎత్తున ప్రతి చోటు కూడా మనం యథార్థంగా ఉంటాం. ఆమేన్. ఎక్కడెక్కడ? మొదటగా దేవుని యొక్క సన్నిధిలో. దేవుని సన్నిధి అంటే ఎక్కడుంటది? ఎక్కడుంటదండి? దేవుని సన్నిధి ఎక్కడుంటది? పరలోకంలో ఉంటుంది. ఎన్నెన్నో చెప్పుకుంటూ పోవచ్చు కదా. మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దేవుడు లేనటువంటి ప్లేస్ ఎక్కడ? దేవుడు లేనటువంటి ప్లేస్ ఎక్కడ? నరకం. నరకంలో దేవుడు ఉన్నాడు చెప్తారని అనుకుంటున్నాను నేను. ఆమేన్. దేవుడు నరకానికి పోతాడా? నరకంలో ఉంటాడా? మీరు మాట్లాడాలి. దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నరకానికి వెళ్తాడా? మరి ఎందుకని మీరు ఎవరు చెప్తా అంటే మీకు ఎవరిగా ఉంది? అర్థం కదా? ఆమె కాలం వచ్చి కానీ దేవుడు ఉండడుగా. ఏమండి? దేవుడు లేనటువంటి ప్లేస్ ఆయన అన్ని స్థలాలకి వెళ్ళవచ్చు, కానీ ఆయన అక్కడ ఉండడు. నరకానిలో ఆయన. దయచేసి మీ యొక్క ఆలోచనను, మీ తలంపుల్ని కొద్ది సమయం ఈ వాక్యం చెప్పేంత వరకు నా వైపే మీరు కేంద్రీకరించండి. ఇక మీరు బైబిల్ చదవాలనే ఆలోచన కానీ ఇంకా వేరే ఆలోచన కానీ ఒక ½ గంట వరకు పెట్టుకోవాలి. హల్లెలూయా. అది మీకు మంచిది, నాకు మంచిది, మనందరికీ మంచిది. ఏంటిది?
కొద్ది సమయం మీరు బైబిల్ చదవటం ఆపేసి నేను చెప్పేటువంటి వాక్యం కొద్దిగా గమనం పెట్టండి. హల్లెలూయా. ఈ ఫ్యాన్ కూడా కొంచెం నాకే తిప్పండి కదా, ఏమనుకోకండి, పని పెట్టండి. యథార్థత అంటే మనం ఎక్కడుండాలంటే మొదటగా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. నేనేమంటున్నానంటే దేవుడు ఎక్కడున్నాడు అంటే ఆయన అన్ని స్థలాల్లో ఉంటున్నాడు. అంటే మనం వెళ్తున్న ప్రతి స్థలంలో యథార్థంగా ఉండాలి. యథార్థత ఈ రోజు లోకంలో ఎవరి దగ్గర లేదు. చాలా మంది దగ్గర లేదు, కొంతమంది దగ్గర ఉంది. వాళ్ళు మనమే అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళు మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు మాత్రమే యథార్థతగా ఉంటారు. ఆడ వాక్యం ఏం చెప్తుందంటే యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భక్తి కలిగిన వాడు. అసలు యథార్థంగా ఉంటే వచ్చే లాభాలు ఏంటివి? లాభాల కంటే ఎక్కువ నష్టాలే ఉన్నాయి కదండి. ఇప్పుడు ఉద్యోగం చేసే స్థలంలో ప్రపంచంలో ఎక్కడైనా కానీ, దేశంలో ఎక్కడైనా కానీ, కొన్ని ప్రాంతాల్లో కానీ మీరు చూసుకుంటే ఒక పని జరగాలంటే మనం ఎంతో కొంత వాళ్ళకి చేయగడపాల, అంటే వాళ్ళ కింద చేయబెట్టాలంటారు. ఇక్కడ చెప్పండి. అంటే కొంచెం వాళ్ళకి ఏం చేయాలంటే ఏం చేయాలి? చేయి గడపాలి. వాళ్ళు కింద నుంచి తీసుకుంటారు అన్నమాట. అంటే లంచం. తెలుగులో చెప్పాలండి దాన్ని అంటారు లంచం ఉండేది యెహోవా అసహించుకున్నాడు. లంచం ఉండేది యెహోవాకి ఇష్టం ఉండదు. ఎవరంటే దేవుడికి ఇష్టం ఉండదు? అందరూ చెప్పాలా? లంచం తీసుకునే వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదు. వాళ్ళంటే అసహ్యం. ఒకవేళ వ్యభిచారం చూసి దేవుడు క్షమిస్తాడు, కానీ లంచం తీసుకునే వాళ్ళు దేవుడి దృష్టిలో పడ్డారా? వాళ్ళని చూసి చెప్తున్నాడు వాళ్ళంటే దేవుడికి అసహ్యం అంట. చాలా అవే జరుగుతూ ఉన్నాయి. ఇది ఎక్కడ జరుగుతుందంటే తీసుకునే వాళ్ళు బాగానే తీసుకున్నారు, ఇచ్చేవాళ్ళు కూడా బాగానే చెప్తున్నారు. ఏం చేద్దాం? పని జరగాలంటే చేయి గడపాల. పని జరగాలంటే ఏదో ఒకటి చేసి తీరాల. లోకం అంతా వెళ్ళిపోతా ఉంది. కానీ ప్రభువు నమ్ముకున్నటువంటి నీవు నేను, ప్రభు మనకు ఒక స్థానం ఇచ్చుంటే, మనకు దేవుడు ఒక హోదా ఇస్తే, దేవుడు మనకు ఒక ఆశీర్వాదకరమైన స్థలాన్ని ఇస్తే, మనం నమ్ముకొని ఎవరైనా మనకు ఒక పని చేసి పెట్టి మన దగ్గరకు వస్తే వాళ్ళ దగ్గర లంచం తీసుకోవద్దండి. ప్రభు మీకు ఒక అధికారాన్ని ఇచ్చాడండి, ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడండి. ఎవరో ఒకళ్ళు నీ కింద పనిచేసేటువంటి వాళ్ళు ఏదో ఒక అవసరం నిమిత్తం నీ దగ్గరకు వస్తే వాళ్ళ దగ్గర పొరపాటును కూడా ఏం చేయకూడదు. చప్పట్లా కొంతమందికి ఇష్టమే బాబు, కొంతమందికి ఇష్టం అనుకుంటా, అందుకే చప్పట్లా. లంచం తీసుకుంటే దేవునికి కొంతమంది ఆ లంచంలోనే దేవునికి దశభాగాలు చేస్తారు. అసలు వాళ్ళంటేనే దేవునికి ఇష్టం లేదంటే వాళ్ళు ఇచ్చేటువంటి సొమ్మును ఎందుకు దేవుడు ఇష్టపడతాడు? ఆ లంచంలోనే దైవ సేవకులు కానుకలు ఇస్తూ ఉంటారు కొంతమంది. పనిచేసే స్థలంలో మనం యథార్థతగా ఉండాలండి. మనం ఉన్నటువంటి యథార్థతను బట్టి ప్రభు మనల్ని అంచెలంచెలుగా దీవిస్తాడు. ఇద్దరు పిల్లలు కొంచెం సైలెంట్గా ఉన్నామండి. ఇద్దరికి భయం లేకపోతే గట్టిగా ఒక గదులు దొరుకుతుంది. హల్లెలూయా. మనం దేవుడు ఆశీర్వదించాలంటే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్న చాలా విషయాలు ఒకటి ఏంటంటే యథార్థత. యథార్థతగా మనం ఉంటే కొన్ని సమయాల్లో మనం నష్టపోతాం. ఏంటివి? ఈ లంచాలు తీసుకునే మనం నష్టపోతాం. అయినా పర్వాలేదు. హల్లెలూయా. యథార్థంగా బతికి చూడండి. మనకు వాక్యం చదువుకుందండి. మనం కీర్తన గ్రంథం 112వ కీర్తనలో 2వ వచనం కాంచి చదువుకున్నాం. అమ్మా 112వ కీర్తన 2వ వచనం చదువు. వారి సంతతి వారు ప్రైజ్ ది లార్డ్. ఎవరి సంతతి? ఆ మాత్రం చూడండి. మీరు యథార్థత అనేటువంటి ఆ మాటను పట్టుకోవాలి. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా వాళ్ళకే యథార్థంగా ఉన్న వాళ్ళకి రాబోతున్నటువంటి ఆశీర్వాదాలు.
యథార్థంగా ఉన్న వాళ్ళకి వచ్చేటువంటి దీవెనలు, యథార్థంగా ఉన్న వాళ్ళకి దేవుడు ఉంచినటువంటి మేలులు ఏమంటండి, వారి సంతతి వారు. ఎవరి సంతతి? యథార్థంగా ఉండాలి. ఎక్కడ యథార్థంగా ఉండాలి? నేను మాట్లాడుతున్నా, ఎక్కడ యథార్థంగా ఉండాలి? మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధిలో యథార్థతగా ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండటం నేర్చుకున్నావా, ప్రతి స్థలంలో నువ్వు యథార్థతగా ఉంటావు. నీ కాడికి పైన అధికారుల దగ్గర నువ్వు యథార్థతగా ఉంటావు, నీ కింద పని చేసే వాళ్ళ కింద నువ్వు యథార్థతగా ఉంటావు. నువ్వు ఏ పని అయినా చేయి, ఆ పనిలో నువ్వు యథార్థతనే చూపిస్తావు. ఆమె చెప్తారేమనుకున్నా అప్పుడు తొందరగా నోరు తెలుసులండి. మనసారా మనసులో నుంచి సంతోషంగా ఒక ఆమెను చెప్పడం కానీ, సంతోషంగా ఒక అలేలే చెప్పడం కానీ, సంతోషంగా ఆమె అది ఏమన్నా కోట. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఏం కావాలంటే మనం యథార్థంగా మన కింద పనిచేసే వాళ్ళ దగ్గర కూడా, లేకంటే మనం పనిచేస్తున్న ఏ స్థలమైనా, దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, ప్రియ క్రైస్తవులారా, యథార్థంగా ప్రవర్తించే వారి సంతతి చదవమ్మా, భూమి మీద బలవంతులు అవుతారు. ప్రైజ్ ఒకసారి చెప్పండి కొడతారా? నీ సంతతి వారు భూమి మీద బలవంతులు అవ్వాలంటే నువ్వు దేవుని సన్నిధికి యథార్థవంతురాలుగా బతుకు. ఎవరి సన్నిధికి? దేవుని సన్నిధిలో, దేవుని సృష్టికి యథార్థవంతురాలుగా నువ్వు బతికితే దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీ సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు. ఎట్లా బలవంతులు అవుతారండి? ఎట్లా బలవంతులు అవుతారు? ఎట్లా బలవంతులు అవుతారంటే, దేవుడే వాళ్ళకి బలం, దేవుడే వాళ్ళకి కాపుదల. ఏ హాని కలగకుండా, ఏ తెగులు రాకోకుండా, ఏ అపాయం రాకుండా దేవుడు ఒక కంచె వాళ్ళ చుట్టూ అలా వేస్తా ఉంటాడు. ఆమేన్. బయట దానికి వర్షం పడుతుందా? వర్షం. కొంతమంది ఏం ఆలోచన, ఎట్లా వర్షంలో ఇంటికి పోయేదని ఆలోచన చేస్తున్నారేమో. ఏం పర్వాలా, రాత్రి 10 గంటల నేడే ఉన్నాం. హల్లెలూయా. రాత్రి దేవుని చంద్రులు రాత్రి అలాగా ఇంకా కొంచెం నా ప్రసంగం అయిపోయినా చక్కగా పాటలు పాడే వాళ్ళు మనకు ఉన్నారు. చక్కగా పాటలు పాడతారు. భోజనాలు మనకు ఉన్నాయి. భోజనం తింటూ వాళ్ళు పాటలు పాడుతుండగా పరలోకంలో దేవుణ్ణి మనసారా ఆరాధన చేయొచ్చు. ఆమేన్, ఆమేన్. చూడండి, యథార్థంగా ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదం ఏంటంటే, వాళ్ళ సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు. తర్వాత వచ్చింది వారి వంశం. ఈరోజు ఈ గుడికి పెట్టుకున్నటువంటి వారు వంశం అనగా తల్లిగారి పేరు మణికుమారి గారా, కరుణకుమారి, కరుణామణి గారు, కరుణామణి. వారి సంతతి, వారి వంశం ఆశీర్వదించబడాలి. ఆ తల్లిగారు ఉద్యోగంలో ఉన్నారా? తల్లిగారు ఉద్యోగంలో చేరినప్పుడు మీరెవరు ఒకవేళ ముందుకు పోయి ఉండొచ్చు. మధ్యలో కొంతమంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు చక్కగా రిటైర్ అవడానికి దేవుడు ఎన్ని అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు. చాలా అద్భుతమైన చాలా కార్యాలు ప్రభు ఆమెకి తోడుగా ఉండి నడిపించాడు. ఎన్నోసార్లు ఆ ఉద్యోగం ఒత్తిడి వల్ల, ఆ ఉద్యోగంలో జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి కుంగిపోయి ఉండొచ్చు. కానీ ప్రభు ఆమె చేయబట్టుకొని ఏం చేశాడండి? నిలబెట్టేశాడు. ఇప్పుడు కరుణామణి గారు
అంటే అర్థం తెలుసా? మనీ అంటే అర్థం తెలుసండి? చెప్పమ్మా, మీరు చెప్పారు కరెక్టే. డబ్బు. ఇంకా తెలిసి అంటే దయ. మంచిది. ఒక డబ్బు అన్నారు, ఒక దయ. దేవుని స్తోత్రం. మనీ అనేది ఒక తమిళ పదంలో దాన్ని ఏం చెప్తారంటే దయాన్ని కూడా మనీ అంటారు. దేన్ని? దయాన్ని కూడా మనీ అంటారు. ఇప్పుడు ఈ మూడు ఏంటి? ఒకటి దయ, ఒకటి డబ్బు, ఒకటి సమయం. ఈ మూడు తన జీవితంలో ఉన్నాయనుకోండి, అందుకే ఆశీర్వాదకరంగా ఉంది. చెప్పండి బట్టు మీకు కాదు ఆశీర్వాదం మాకేముంది అన్నట్టుగా. ఆ రెండో చరణం చదవండి. రెండో చరణం చదవండి. ఆ రెండో వచ్చింది. కలిమియు కలిమియు సంపదయు. కలిమియు సంపదయు వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఎవరింట్లో? వెనకాల కూర్చున్న వాళ్ళమ్మా ఉన్నారా? బయట బాగా భాష పాడుతుంటే ఈ మాస్టర్ గారు ఏదో మైక్ పడుకొని చెప్తా ఉన్నాడు, మనం మాట్లాడుతున్నామన్న ఆలోచన లేదు కదా. అందరూ ఉన్నారు కదా వెనకాల, వింటారు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమున్నాయంటే యథార్థంగా ప్రవర్తించే వారి ఇంటిలో ఏముంటాయంట? కలిమియు సంపదయు వాళ్ళ ఇంట్లో ఉంటుంది. చాలా మంది ఇంట్లో దరిద్రం ఉంటుంది. ఎందుకు తెలుసా? వాళ్ళు యథార్థంగా ఉంటారు కాబట్టి. చాలా మంది ఇంట్లో కొట్లాట్లు ఉంటాయి. ఎందుకు? వాళ్ళు యథార్థంగా ఉండరు. చాలా మంది ఇంట్లో రోగాలు ఉంటా ఉంటాయి, తీరనటువంటి రోగాలు ఉంటా ఉంటాయి. కారణం ఏంటి తెలుసా? యథార్థంగా వాళ్ళు ఉండరు కాబట్టి. కానీ ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, నువ్వు యథార్థవంతురాలుగా ఉంటే, నువ్వు యథార్థవంతుడుగా ఉంటే నీ ఇంట్లో ఏముంటుందండి? కలిమి ఉంటుంది. నీ ఇంట్లో సంపద ఉంటుంది. సంపద అంటే ఏంటి? సంపద అండి డబ్బు. అంటే నీ ఇంట్లో 5 మంది ఉంటే 5 మంది ఉద్యోగం ఉంటుంది. నీ ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి దేవుడు ఉద్యోగాన్ని ఇస్తాడు. లేదా 3 ఉంటే 3కి ఉద్యోగాన్ని ఇస్తాడు, పని ఇస్తాడు. నీకు కష్టం రానేడు. నాకు అర్థమైపోతా ఉంది. మీరు బయట ఎంత రాకలేదు, దాంతో మనకు పనిలే. చక్కని బిల్డింగ్ మనకు ఉంది. ఆమేన్. ఏమండి? ఇంటికి ఎప్పుడు పోదామా, ఈ వస్తువు ఎట్లా పడతా ఉంది అనే ఆలోచన దయచేసి పెట్టుకోవద్దండి. ఇంటి సంగతి మర్చిపోండి. 8 గంటల వరకు మీరు అట్లా దాని ఆలోచన పెట్టుకోవద్దండి. దేవుడు సమస్తాన్ని చక్కగా మనం వెళ్ళే సమయానికి మొత్తం ఆపేద్దాం. ఆమె చెప్పదు అంటే ఏంటంటే 10 గంటల వరకు ఉండాలని ఆశ. చేద్దాం, కొంచెం ఫాస్ట్ కొడతాం, పర్వాలేదు, వాక్యం చెప్తాం, రావడం. హల్లెలూయా. యథార్థంగా మనం ఉంటాం. తర్వాత చదువుతాం. వారి నీతి నిత్యము నిలుచును. వాళ్ళ నీతి ఎవరి నీతి? ఎవరి నీతి? యథార్థంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ నీతి నిత్యం నిలుస్తుంది. అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా, వాళ్ళు ఈ లోకయాత్ర ముగించుకొని పోయిన తర్వాత కూడా, అరే ఫలానా దినమున ఫలానా కాలంలో ఫలానా వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా నీతిమంతులు, దేవుడి కంటే భయపడేవాళ్ళు, సంఘానికి భయపడేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళ నీతిని గురించి మాట్లాడుకుంటారు. అంటే మన నీతిని గురించి మాట్లాడుకుంటారు. మనం యథార్థంగా ఉంటే మన గురించి కూడా మాట్లాడుకుంటారు. నువ్వు యథార్థవంతురాలుగా ఉంటే నీ యొక్క నీతిని గురించి కూడా మాట్లాడుకుంటారు. హల్లెలూయా. తర్వాత క్వశ్చన్ చదువుతాను. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ప్రైజ్ ది లార్డ్. మీరు ఈ మాట చదువుతున్నప్పుడు మిగతా వాళ్ళు బైబిల్ చూడటం కాదు, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తానే ఉండాలి. అది వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఆ వాక్యం ఉన్న మాటలు మీరు కూడా వాళ్ళు మైకి తీసుకున్నాం. ఆ మాటలు చదువుతా ఉన్నప్పుడు మన చెవుల్లోకి వెళ్తుంటే మన హృదయంలో ఉత్సాహం పెరుగుతూ ఉండాలి. ఓ నేను దేవుని సందులో
యథార్థంగా ఉంటే, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటే నా కుటుంబం దీవించబడుతుంది, నా ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది, నా ఇంట్లో సంపాదన ఉంటుంది, నా నీతి నిత్యం నిలుస్తుంది. ఈ మాటలన్నీ చెవులోకి వెళ్ళి హృదయంలోకి వెళ్తుంటే ఎట్లా ఉండాలి? ఆమె ఆమె ఏమంటారమ్మా? యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. చీకటిలో వెలుగు. అందుకే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడును. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో కఠినమైనటువంటి చీకటిలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడును. కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క వెలుగు నాకు తోడుగా ఉంది. దేవుని యొక్క వెలుగు నన్ను నడిపిస్తుంది. శుక్రవారం దినం అనుకుంటా, శుక్రవారం మన నాన్నగారు గారు ఇంట్లో చెప్పే ఒక వాక్యం చెప్పాను. ఏంటంటే, నీ వాక్యము నా తావుకు వెలుగై ఉన్నది, నా పాదములకు దీపమై ఉంది. ఆ మాటను పట్టుకొని దావీదు తన యొక్క జీవిత వ్యవస్థను కొనసాగిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే, ఈ కీర్తనకారుడు ఏమన్నాడు? చీకటిలో నాకు వెలుగు. మీకు వెలుగు కావాలా? మీకు వెలుగు కావాలా? మీకు వెలుగు కావాలా? కావాలన్న వాళ్ళు మాత్రమే చేయండి. నాకు వెలుగు కావాలి అనే వాళ్ళు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగుతా. పర్వాలేదండి, మేము గడిచినటువంటి 4 నెలలు చీకట్లో వెళ్ళాం, ఇంకా 6 నెలలు ఉన్నాయి, లేకపోతే ఇంకా 8 నెలలు ఉన్నాయి. ఆ 8 నెలలు కూడా చీకట్లో ఉంటారంటే అది మీ ఇష్టం. చీకటి అంటే తెలుసా? కొన్ని సమయాల్లో ఇంట్లో డబ్బులు ₹1 ఉండదు, అప్పుడు మొత్తం చీకట్లో కావలిస్తుంది. కొన్ని సమయాల్లో ఏమంటుంది? అనారోగ్యం వస్తుంది. కొన్ని సమయాల్లో హృదయం సమాధానంగా ఉండదు. చీకటి అది. నువ్వు దేవుని యొక్క వాక్యం పట్టుకుంటే ఆ చీకటిలో, అంటే నీ కాడ డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వెలుగు నీకు వెలుగుగా వేస్తుంది. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, ఆయన వెలుగు వచ్చినప్పుడు నీకు స్వస్థత జరుగుతుంది. హల్లెలూయా. చీకట్లో మనకు వెలుగు కావాలండి. ఈ లోకం అంతా ఇప్పుడు చీకట్లో వెళ్ళిపోతా ఉంది, చీకట్లోనే బతుకుతా ఉంది, చీకట్లోనే ఇప్పుడు ఈ ప్రపంచం అంతా చీకట్లోనే ఉంది. ఎందుకంటే ఈ లోక అధికారి చీకటి వాడు కాబట్టి. ఈ లోకానికి అధికారి ఎవరు? ఈ లోక అధికారి ఎవరండి? ఈ లోక అధికారి ఎవరు? మీరేనా? మీరేనా? కాదు కదా. ఈ లోకాధికారి వాడు ఒకడున్నాడు. ఎవడు? పనికి మాలినాడు. చక్కగా చెప్పారు. వాడు పనికి మాలినాడు, పలానాడు. వాడి చేతిలోకి పోయింది అధికారం. అందుకని ఆ లోక రాజ్యాలన్నీ కూడా యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చి ఒక్కసారి నాకు మొక్కు అంటున్నాడు. ఏమంటా? ఒక్కసారి మొక్కితే వాడి ఆలోచన ఏంటంటే మొక్కించుకోవాలా. వాడి ఉద్దేశం ఏంటంటే ఒకసారి అయినా కానీ ప్రభు చేత మొక్కించుకోవాలా. ప్రభు తల వంచలా, కావాలంటే ప్రాణం పెట్టి ఐదులా వాడు ఖరీదు కొట్టాడే కానీ ఏం చేయలేదండి? ఏం చేయలేదు? చెప్పాలి, ఏం చేయలేదు? చాలా మంది కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యాల కొరకు తల వంచుతా ఉంటారు. ఎక్కడ తల వంచొద్దండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నేటికి జీవించి ఉన్నాడు. ఆయన మన పక్షాన ఉన్నాడు. మనం ఒంటరి వారి కాదు. గట్టిగా చెప్పండి ఆమె. హల్లెలూయా. మీరు ఉత్సాహంగా చెప్పాలా? మన ప్రభు మన పక్షాన ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. నీకు తెలియదు, కొన్ని సమయాల్లో నీకు అపాయం వస్తున్నట్లుగా నీకు అనిపించకపోయినప్పటికీ కూడా ఆయన నీ పక్షాన నీకు యుద్ధం చేసి పెట్టాడు. చెప్పండి కొట్టొచ్చండి. హల్లెలూయా. యథార్థవంతులకి, యథార్థంగా ప్రవర్తించే వారికి చీకటిలో కూడా వెలుగు ప్రవర్తిస్తుంది. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. వారు ఎలా ఉంటారు? యథార్థవంతులు వారు కటాక్షం కలిగిన వారు గాను, వాత్సల్యత కలిగిన వారు, నీతి కలిగిన వారుగా ఉంటారు. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? ఈ కార్యాలు ఎలా ఉండాలి? తర్వాత తొందరగా వెళ్ళిపోతుంది. దయాళులను, అప్పించువారు, యథార్థవంతులు ఎలా ఉంటారు? యథార్థవంతులు ఎలా ఉంటారు? ఇప్పుడు చదివిన వాక్యానుసారంగా చెప్పండి. యథార్థవంతులు అప్పు ఇచ్చేవారిగా ఉంటారు.
కొంతమందిని అడిగితే ఏమండి, కొంతమంది ఎవరైనా వచ్చి అప్పు అడిగితే ఉంచుకొని కూడా లేదంటారండి. కొంతమందిని ఎవరైనా పొరపాటుగా, ఇప్పుడు దానికి పేరు గ్యాంగ్లో చేయి సహాయం బుద్ధులు, వాళ్ళు వచ్చి ఏమంటారు, అప్పు అడుగుతారు. ఎవరైనా అవసరం ఉంటేనే కదండి అడిగేది, ఎవరికైనా నీ మీద నమ్మకం ఉంటేనే కదా అడిగేది, కొంచెం ఏదైనా సర్దుకుంటారులే అనే కదా అడిగేది. ప్రభు వారు కూడా చెప్పాడు కదా, ఏమని, నువ్వు అప్పు తీసుకోవు కానీ అప్పించేవాడుగా నేను పెడతానన్నాడు. అంటే అర్థమైంది, దీనికి అర్థమైంది మీరు చెప్పాలా, మీకు తెలుసు. ఇప్పుడు ప్రభు నన్ను నా దగ్గర కొద్దిగా డబ్బు ఇచ్చాడండి, నాకు దేవుడు చెప్తున్నాడు, రే అబ్బాయి నువ్వు అప్పించేవాడిగా పెడతా అన్నాడు. అంటే అర్థమైంది, ఎవరో ఒక అవసరంలో ఉన్నారు, లేదంటే ఎవరో ఒక కుటుంబం అవసరంలో ఉంది, వాళ్ళు పలానా సమయంలో కానీ పలానా సందర్భంలో కానీ నీ దగ్గరికి వస్తారు. అలా వచ్చినప్పుడు నీ దగ్గర ఉంటే వాళ్ళకి నీ దాంట్లో నుంచి కొంచెం తీసి ఇవ్వు. ఏమంట అంతా వద్దులే, కొంచెం సర్దుకో. ప్రభు చెప్పిన మాటేగా, అప్పిస్తామని ప్రభు చెప్పాడా లేదండి? ప్రభు మాట కూడా ఇప్పుడు కొంతమంది, మరి ఇది ఆజ్ఞ అతిక్రమమా కాదా? ఆజ్ఞ అతిక్రమం పాపం అన్నాడు కదా. మనోళ్ళు కొంతమంది ఏం చేస్తారు తెలుసా, అయ్యా మేము ఇప్పటికే అప్పులు ఇచ్చి 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 చాలా మోసపోయినాం. ఏంటంట, అవునా కదండి? కూర్చున్న మనోళ్ళు ఎంతమంది ఆ బాధ్యతలో నాకు తెలియదు, కానీ ఏమంటారు తెలుసా, అప్పు ఇచ్చి 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 చాలా మోసపోయినాం. మళ్ళా ఈ రోజు నువ్వు కొత్తగా చెబుతున్నావు అప్పు ఇవ్వమని. మేము అప్పు ఇవ్వం, మేము పప్పులు ఇస్తాం అంటారు. ఏమండి మేము అప్పు అయితే వాస్తవం తెలుసా, ఒకవేళ నిశ్చయముగా నీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి ఒక ప్రాణాపాయ పరిస్థితిలో వచ్చి నీ దగ్గర అప్పు అడిగితే, నీ దగ్గర ఉంచుకొని నువ్వు లేదని ఒకవేళ చెప్పితే, అక్కడ ఒకవేళ ఒక ప్రాణం పోయింది అనుకో నీ దగ్గర ఒక 10 లక్షలు లేకపోతే నీ దగ్గర 20,000 వచ్చిన వ్యక్తి 5,000 అడిగాడు. 5,000 అంటే నా కుమార్తెనో నేను ఈ అవసరంతో తీర్చబడతానని అన్నాడు, అతిలాడుతున్నాడు. రైతులు అడలలుయా, నువ్వు ఎక్కడ ఆయన ఒట్ల పోయింది ఆ ప్రాణం. దేవుడు ఎవరు లెక్కడతాడు? ఎవరికి లెక్కడతాడు? అసలు అయ్యగారు ఎవరికి లెక్కడతాడు? అదే సార్, నేనేం పోతే ప్రాణం పోతే అది నాతో పెట్టవుతుంది, అవునా కదా? డౌట్ వస్తుందండి, డౌట్ వస్తుంది కదా. నేను నా ధనాన్ని నా దగ్గర పెట్టుకుంటే నాకు ఏది ఇష్టం లేదు కాబట్టి నేను అనగా నా ప్రాణం పోతే నాకేది నష్టం? దానివల్ల ప్రభు నన్ను ఎందుకు లెక్కడతాయంటే, ఏమో ప్రభు నీకు చూపించాడేమో. ప్రభు వారు నేనేమన్నానంటే, యథార్థంగా ఉన్న వాళ్ళు అప్పిస్తారా అంటున్నా. ఇక్కడ వాక్యం అని చెప్పింది, ఇది నా మాట కాదండి. అప్పిస్తారో అప్పియరో అది మీ వ్యక్తిగత జీవితం, దేవునికి మీకున్నటువంటి సంబంధం. కానీ బైబిల్లో స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, 2 మాటలు మీకు గుర్తు చేస్తున్నా. ఒకటి, యేసు ప్రభువు వారు చెప్పిన మాట, నిన్ను అప్పించేవాడుగా పెడతారన్నాడు. మీరు ఇంకెప్పుడు ఎవరి దగ్గర పోయి చేతులు చాపుతున్నప్పుడు మీరే ఇవ్వాలి. ఇంకా అని చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. నేను దేవుడు చెప్తున్నటువంటి మాట, నువ్వు అప్పించేదానిగానే ఉంటావు, నువ్వు అప్పించేవాడిగానే ఉంటావు. ఇది ప్రభు చెప్తున్నటువంటి మాట. రెండోదిగా చెప్పండి, యథార్థవంతుడు ఏం చేస్తాడ? మా మైకి చెప్పమ్మా. యథార్థంగా ప్రవర్తించే వ్యక్తి ఆ మాట దొరకండి. యథార్థవంతుడు దయాళుగా ఉంటారంట. మనకు దయ ఉందనుకోండి, ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతాం, ఎంతమంది తెలిసి విషయం? ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతాం, అందులో కొంతమంది యవనస్తులు చనిపోయింది. ఆర్మీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు, ఆర్మీలోకి వెళ్ళిన 18 సంవత్సరాలు జరిగినటువంటి ఒక యవనస్తులు చనిపోయి అందరికీ అది వాట్సాప్లో అంతా వచ్చేసింది. 18 సంవత్సరాల యవనస్తుడు దేశం వరకు ప్రాణం పెట్టాడు. వాళ్ళ ఊరు మా ఊరు పక్కనే.
మాకు వాళ్ళకి 10 కిలోమీటర్లు. 18 సంవత్సరాలు యవనస్తులు చనిపోయారు. దేనికోసం చనిపోయారు? దేనికోసం అండి? ఈయన చనిపోయినప్పుడు పాస్టర్ గారు ఒక ప్రశ్న అడిగినాను. ఆయన ఫోటో చూసి, పాస్టర్ గారు ఈయన చనిపోయాడు కదా, దేశం కోసం ప్రాణం పెట్టాడు కదా, ఈయన పరలోకానికి వెళ్తాడా అని అడిగింది. మీరేం చెప్తారు? అమ్మా విన్నారా? వెనకాల కూర్చున్న వాళ్ళు దయచేసి మీరు వినాలా ఇలాంటి మంచి మాటలు. ఒక యవనస్తుడు 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి యవనస్తుడు దేశం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అలాంటి వ్యక్తి పరలోకానికి వెళ్తాడా అన్న ఒక ప్రశ్న మా పాస్టర్ గారు అడిగింది. నేను కొంత సమయం ఆలోచన చేశాను. ఏం చెప్పాలి? యేసు ప్రభు వారు తన గ్రంథంలో చక్కగా చెప్తున్నాడు, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు వారిని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వాసం ఉంచి మునిగి బాప్తిసం తీసుకొని తన పాపములు ఒప్పుకుంటాడో వాళ్ళకే పరలోకం. నువ్వు దేశం కోసం ప్రాణం పెట్టు, ప్రపంచం కోసం ప్రాణం పెట్టు, నీ మనసులో యేసు ప్రభువుని అంగీకరించేటువంటి మనసు లేకపోతే ఎక్కడికి వెళ్తారో మనకు తెలియదు. దాని విషయం నేను క్లారిటీగా చెప్తాను. మళ్ళా ప్రార్థన అయిపోయిన వచ్చినాక చెప్తానమ్మా, దాని గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకుందాంలే అని చెప్పేసి ప్రార్థనకు వచ్చేసి. అయితే ఒక పని చేయొచ్చు, మనం ఆ మీటింగ్లో చనిపోయినటువంటి యవనస్తుల కొరకు లేకపోతే చనిపోయిన వ్యక్తుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది, నేను ఇంటికి వెళ్ళిపోతే బాగుండని అనుకోవచ్చు కదా యవనస్తుడు. ఆయన యథార్థంగా ఉన్నాడు, తను నమ్ముకున్నటువంటి ఆ యొక్క వ్యక్తుల కోసం నిలబడాలని. ఆయన నమ్మి ఆ రోజు ఉద్యోగంలో చేర్చుకున్నటువంటి అధికారులకు, అయ్యా నేను నా ప్రాణాన్నైనా ఇస్తాను కానీ వెనుదిరిగి వెళ్ళనని యథార్థంగా చెప్పాడు. కాబట్టి యథార్థంగా దేశం కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. నేను చూడండి, ఒక యవనస్తుడు 18 సంవత్సరాల యవనస్తుడు దేశం కోసం ప్రాణం పెట్టాడంటే ఆయన కోసం ఒకసారైనా దేశం కోసం ప్రాణం మనం పెట్టమని కడదామా? మనం కొంత సమయం ఇంకా చెప్పిన వాళ్ళు అప్పేయో ప్రాణాలు పెట్టడం ఏంటంటే చెప్పండి కదా, అప్పేయో ఇంకా ప్రాణాలు పెడతాం. హల్లెలూయా. దయ కలిగిన హృదయం. యథార్థవంతులకు ఏముండాలండి? యథార్థవంతులకు ఏముండాలా? దయ కలిగిన హృదయం ఉండాలి. తర్వాత వాళ్ళు అప్పించేవారుగా ఉండాలి. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యం ఆడతారు. న్యాయ విమర్శలో ప్రభా భూలోకంలో నేను ఈ పని చేశాను కదా, లేకపోతే ఆ పని చేశాను కదా, నీకు నమ్మకంగా ఉన్నాను కదా. ఒకవేళ అపవాది దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే అపవాది అక్కడ ఉంటాడు, వాడు మన మీద నిందలు వేస్తానే ఉంటాడు. పరలోకానికి వచ్చి కూడా అక్కడ కూడా న్యాయ తీర్పు వాడికి మనకు పోరాటం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక వ్యాజ్యం జరుగుతుంది. ఆయన వ్యాజ్యమే గెలుస్తాను. ఎందుకు? నేను భూలోకంలో యథార్థంగా ఉన్నాను ప్రభువా. ఎక్కడంట? భూలోకంలో యథార్థంగా బతికా, యథార్థంగా భక్తి చేశా, యథార్థంగా ఉన్నా. అమ్మగారి పేరు మనం మర్చిపోయినా. కన్నమణి గారు తన పనిలో ఇన్ని సంవత్సరాలు పని చేస్తూ, ఇన్ని సంవత్సరాలు ఉద్యోగంలో దగ్గరగా ఎన్ని సంవత్సరాలు చేసినావమ్మా జాబ్? 49? 29 సంవత్సరాలు పనిలో ఎంతో మందికి సహాయం చేసి ఉండొచ్చు. నాకు తెలియదు కానీ మాటలు చెప్పి ఎంతో మందికి ఆమె సహాయం చేసి ఉండొచ్చు, ఎంతో మందికి ఆమె ఆదరించి ఉండొచ్చు, ఎంతో మంది దారిని పోతున్నప్పుడు వాళ్ళకి పిలిచి కొంచెం సహాయం చేసి ఇదిగోనైనా తిన్నాయని చెప్పేసి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు తీసుకెళ్ళినటువంటి భోజనం కూడా ఇచ్చిపోవచ్చు. హల్లెలూయా. మన క్రైస్తులకు ఉన్నటువంటి పెద్ద బలహీనత ఏంటంటే ఎవరైనా కొన్ని సందర్భాలు బాధపడుతుంటే వెంటనే మనకు దయాభయం వస్తుందండి. చెప్పండి, కొట్టచ్చు కదండి. చాలా సందర్భాల్లో నేను కూడా గమనిస్తామంట, మన దగ్గర లేకపోయినా కానీ ఆ బాక్స్ అనుకో సర్లే మనం ఎవరైనా బయట తీసుకున్నా సర్లే తినుకోరా అని చెప్పేసి అట్లా చాలా మంది నేను చూశాను మన క్రైస్తవుల్లో. ఆ బ్యాచ్లో ఆ గ్రూప్లో మీరు కూడా ఉన్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఉండేవాళ్ళు నిజంగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. యథార్థవంతుల యొక్క వ్యాజ్యమ మాటలు, వాళ్ళ మాటలు ఏమవుతాయంట? గెలుస్తాయి. కొంతమంది అబద్ధికులు వాళ్ళ మాటలు గెలవడానికి కోసం ఒక్క దాంట్లో పోతే ఇంకొక అబద్ధం పుట్టిస్తానే ఉన్నారు. ఏంటివి? అబద్ధం. వాళ్ళ మాట గెలుచుకోవడం కోసం. తర్వాత వచ్చింది అట్టి వారు ఎప్పుడును కదిలింపబడరు. అట్టి వారు ఎప్పుడును కదిలింపబడరు.
నీతిమంతులు ఆ. నిత్యము నీతిమంతులు నిత్యం జ్ఞాపకములో నుందురు. జ్ఞాపకంలో ఉంటారు. ఎవరి జ్ఞాపకంలో ఉంటారు? ఎవరికి జ్ఞాపకంలో ఉంటారు? దేవుని యొక్క జ్ఞాపకంలో ఉంటారు. మనం ఈ భూలోకంలో మనం యథార్థంగా బతుకుతుంటే దేవుడు ఎప్పుడు మన మీద ఒక కనుదృష్టి పెడతానే ఉంటాడు. అందుకే ఆయనకు ఒక పేరు ఉంది, ఇశ్రాయేలు కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. యథార్థంగా ప్రవర్తించు వారిని దేవుడు నిశ్చయంగా కాపాడుతూ ఉంటాడు. వాళ్ళ మీద ఒక కనుదృష్టి పెడతా ఉంటాడు. వాళ్ళకి ఏం పరిస్థితి జరుగుతుందో చూస్తూ ఉంటాడు. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో, ఈరోజు మనం బతుకుతున్నటువంటి బ్రతుకులో, ఈరోజు మనం జీవిస్తున్నటువంటి భక్తి విధానంలో నువ్వు ఎంత యథార్థంగా ఉన్నావు? ఒక్క ప్రశ్న. తర్వాత వచ్చింది వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాళ్ళ హృదయం స్థిరంగా ఉంటుందండి. నేను అనుకుంటున్నాను మీరు ఈ మాట వింటున్నప్పుడు మీరు సైలెంట్గా ఉందంటే మీరు అలా లేరేమో అనిపిస్తా ఉంటుంది. మీరు ఈ మాటలు ఒక్కొక్క మాట వస్తున్నప్పుడు ఈ మాటలు నాగా, ఈ మాటలు నావండి. ఇప్పుడు కొంతమంది రాసి పెట్టే దేవుడి యొక్క మాటలు, ఈ మాటలు ఇస్తుంటే ఎట్లా ఉండాలా? ఎట్లా ఉండాలండి? ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి ఆలోచన వాళ్ళవి. నేను మీకు ఒక మాట చెప్తాను మళ్ళా. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతట్లో నువ్వు జాగ్రత్తగా ఉండకోకుండా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తించావా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరు వింటున్నారండి? వెనకాల కూర్చున్న వాళ్ళు, ముందు కూర్చున్న వాళ్ళు, మధ్యలో కూర్చున్న వాళ్ళు, పెద్దలు చిన్నలు అందరు వింటున్నారా? వింటున్నారా? వింటారా? వెనకాల కూర్చున్నటువంటి వాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత నీవు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి దేవుని మందిరం కాదు, అది ఇల్లు, అది స్కూలు, అది కాలేజీ. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తించు, ఎవరు అడగరు. కానీ దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత నువ్వు నీ ఇష్టానుసారంగా చేయాలని ఆలోచన కలిగి నువ్వు కూర్చున్నావు అనుకో, ఆ తర్వాత వచ్చేటువంటి పరిణామాలకు నాకు సంబంధం లేదు. మీరే వాటిని అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థంగా ఉన్న వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప మాట ఏంటంటే వాళ్ళ హృదయం అంట స్థిరంగా ఉంటది. తర్వాత వాళ్ళు దుర్వార్తకి చెడ్డవానికి ఏం చేయాలంట? యథార్థంగా ఉన్నవాళ్ళు. యథార్థంగా ఉన్న వ్యక్తుల్లో బైబిల్లో నుంచి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తారు. యోబు గ్రంథం, ఆయన యథార్థంగా కదా. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాను. అతని భార్య వచ్చి, హలో అందరూ వినండి. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? ఏమంటే యథార్థతను వదలకుందువా? ఏమంటుంది? ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? యోబు భార్య గారు చెప్తా ఉంది. ఎవరితో? యోబు గారితో చెప్తా ఉంది. ఏమని అంటుంది? ఓ యోబు, నా భర్త, నా యజమానుడా, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అన్నీ వెళ్ళిపోయి, ఇంక ఏ భక్తినైనా నువ్వు చేస్తున్న భక్తి ఇంకా ప్రభువా ప్రభువా ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకొని తిరుగుతున్నావే. ఇంకా దేవుడు 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 అనుకుంటున్నావే. ఆ దేవుడు వద్దు, ఆ భక్తి వద్దు, ఈ యథార్థతను వదిలిపెట్టి చావు అంటుందండి. అందా చావమందా? దేవుని దూషించి మరణం కమ్మను. ఏమంటుంది? దేవుని దూషించి మరణంగా అంటుంది. దేవుని దూషించి. ఎవరు చెప్తారండి? ఎవరు? యోబు భార్య సగ భాగం అండి. ఆమె అంటుంది యోబుని చూసి, యథార్థతను వదలవా? నువ్వు యథార్థతను వదలకపోతే నేను నిన్ను వదులుతా ఆమన్నమాట. హలో ప్రైజ్ లార్డ్. ఏమంటుంది? నువ్వు యథార్థతను వదులుతావా, నన్ను వదిలిపెట్టుకుంటావా? ఏమో అంటున్నాడు? పర్వాలా, దేవుణ్ణి మాత్రమే పట్టుకొని ఉంటా, నా యథార్థతను మాత్రం వదలను.
ఆమె ఎవరిని వదులుతాడండి? అవసరమైతే నిన్న వదిలి పెడతాను, కానీ నా యథార్థతను, నా నమ్మకత్వాన్ని, దేవుడికి నాకున్నటువంటి సహవాసాన్ని నేను వదిలిపెట్టను అంటున్నాడు. అదండి భక్తి, అదండి విశ్వాసం, అదండి దేవుని చేతిలో ఎదగటం. అంటే 7 మంది కుమారులు, 3 కుమార్తెలు ఒకే ఒక్క దెబ్బలో చనిపోతే, మనమైతే అబ్బో చిన్న చిన్న రోగం వస్తేనే పిల్లలు తట్టుకోలేము. ఏమంటమా? ఏమంటా? ఏమి చిన్న తలనొప్పి వచ్చేసి డెసర్ట్లో వాలిపోయి అయ్యో ఇంక ఏమైపోయిందో ఎట్లా చెప్తున్నాడు ఏబు, యెహోవా ఇచ్చెను. ఈరోజు మనం ఎవరికైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఒకవేళ అనుకోకుండా జరిగిందంటే మనం ఈ మాట చెప్పగలుగుతామండి? చెప్పేదానికి మన మనసు రాదు, ఎవరికి రాదు. కానీ ప్రభు ఆయనకి ఇచ్చినటువంటి విశ్వాసం చూడండి, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి విశ్వాసం ఎంత గొప్పదో. భార్య వచ్చి ఏమంటుంది? యథార్థం వదిలిపెట్టవా? ఈరోజు మనలో కూడా చాలామంది చెప్తారు, మనం పనిచేసిన దగ్గర చెప్తారు. కొంతమంది అప్పుడే ప్రభు నమ్ముకొని ఉంటారు, కొత్తగా మందిరానికి వెళ్తూ ఉంటారు, లోకంలో ఉన్నటువంటి పాపకార్యాన్ని వదిలిపెడతా ఉంటారు. అప్పుడు కొంతమంది వచ్చేసి ఏమమ్మా మీ మధ్య చర్చికి పోతా ఉన్నాం అన్నే, పోదన చేసి ప్రభు నమ్ముకొని నా పాపాలు వదిలిపెట్టాలంటే సరే వదిలిపెట్టు, ఈరోజు మా పిల్లల రోజు పెగ్ చేసుకుని కానీ రా అంటారు. ఏమంటారు? ఈరోజు మా పెళ్లి రోజు ఏమంటలే, మళ్ళా దేవుడు మీ ప్రభు దగ్గర పోయి క్షమించమంటే అడిగితే క్షమించాలి, ఆయన కృపా కనికరం కలిగిన వాడు కదా మీ ప్రభు, నువ్వు నమ్ముకుంది ఎప్పుడు చెప్పలే. ఏమంట? కొంతమంది ఆ పెగ్గు దగ్గరే పడిపోతారు. కోపం ఏం దగ్గరండి? మందు దగ్గరండి. వదిలిపెట్టి ఉంటాడు, 1 సంవత్సరం అయి ఉంటుంది. వాళ్ళు ఏమో ఇంత పెద్ద బాటిల్ తీసుకొచ్చి చూపిస్తా ఉంటారు, రాజు చూపిస్తా ఉంటారు. ఒకసారే కదా మామ, మా ఫంక్షన్ రోజు మామ నేనంటే నీకు ప్రేమ లేదా మామ? మా కోసం నీ కోసం నేను చేస్తే నేను పాపంలో పడిపోతే మనం లెగవలేనురా. అప్పటి వరకు భయంకరమైనటువంటి పాపంలో భయంకరమైన కార్యాలు ఉన్నటువంటి వ్యక్తిని మళ్ళీ దుష్టుడు ఏం చేస్తాడండి? ఎర్ర చేసి లాగుతూ ఉంటాడు. అక్కడే పోతే యథార్థత. కొంతమంది దేవుని స్తోత్రం కలుగుతుందా, నిష్టగా ఉండి దేవునికి సాక్ష్యంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆమె ఏవు భార్య అంటుంది, యథార్థత వదలవా? నీ దగ్గరకు వచ్చి కూడా చాలా మంది చెప్పుకుంటారు, యథార్థతనే వదలవా? దేవుని బిడ్డలారా, ప్రేమటువంటి విశ్వాసారా, దైవజనుడిగా నేను చెప్తున్నాను, మన జీవితంలో యథార్థత అనేది చాలా చాలా ముఖ్యం. యవన బిడ్డలు ఉన్నారు ఇక్కడ, యవనస్తులు ఉన్నారండి. యవనస్తులు ఒకసారి చేయి చూపించండి. నేను చేయి చూపించి మన మీరు పెట్టుకోవద్దు నాకు దయచేసి. నాకు కొన్ని కళ్ళు కనపడవు, కొంచెం చెవుడు కూడా ఉంది. యవనస్తులు, మీ తల్లిదండ్రులకు రేపు మదర్స్ డేనేమో కదా, అప్పుడు చెప్తాలే మాట. మీ తల్లిదండ్రులకు మీరు చాలా యథార్థంగా ఉండండి. యవనస్తులు ఆమె చెప్తారేమనుకున్నా ఏమంటారంట? తల్లిదండ్రులకి యథార్థతగా ఉండండి. తల్లిదండ్రులు ఒక మాట మీకు చెప్పారంటే మీ మీద నమ్మకం పెట్టారు కాబట్టి చెప్పి ఉంటారు, ఆ మాటను ఖచ్చితంగా చేయండి. రేపు పొద్దున్న నీకు ప్రాణ నష్టం వచ్చినా కానీ నిలబడతారు. నేను యవనస్తులు ఏం మాట్లాడుతున్నా, వాళ్ళే సార్ మాకు ప్రాణ నష్టం వచ్చింది మేమే చూసుకుంటాంలే. అట్లా తల్లిదండ్రులు మనం నమ్మి చాలా బాధ్యతలు చెప్తున్నారు. తల్లిదండ్రులు నమ్మి మనల్ని చాలా సమయాల్లో చాలా ప్రాంతాలకి ఒంటరిగా పంపిస్తూ ఉంటారు. యథార్థతను కాపాడుకోండి. వాళ్ళ మీ మీద పెట్టినటువంటి నమ్మకత్వాన్ని యవనస్తులు విన్నారండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నమ్మకత్వాన్ని కాపాడుకోండి. లోకం మంచిగా లేదు, లోకంలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. యవన బిడ్డలారా, మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టినటువంటి ప్రేమని, నమ్మకాన్ని, యథార్థతను దయచేసి పోగొట్టుకోవద్దండి. యథార్థత ఒక్కసారి మిస్ అయిపోయిందా, ఒక్కసారి పోగొట్టుకున్నావా, ఇక తిరిగి సంపాదించుకోవాలంటే కొంచెం కష్టమే. ఆ యథార్థత ఒకసారి పోయిందంటే ఆ యథార్థతతోనే నీ ప్రాణాలను పోవచ్చు, లేదంటే వాళ్ళ ప్రాణాలను పోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. మన క్రైస్తవ బిడ్డలు, యవన బిడ్డలు, ముందు కూర్చున్న వాళ్ళు, వెనకాల కూర్చున్న వాళ్ళు అందరికీ చెప్తున్న యవనస్తులకి యథార్థత చాలా చాలా ముఖ్యం. నువ్వు ఇంటిలో యథార్థంగా ఉంటే, నేను అందుకే స్టార్టింగ్ చెప్పిన, నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటే, దేవునికి యథార్థంగా ఉంటే ప్రతి స్థలంలో నువ్వు యథార్థంగా ఉంటావు. హల్లెలూయా.
యథార్థతని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టేయొద్దు. ప్రభు నన్ను చూస్తున్నాడు, ప్రభు మనం అందరూ చూస్తున్నాడు. నువ్వు చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా, నువ్వు స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా, నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నా, కనీసం నువ్వు మార్కెట్కి వెళ్తున్నా, నువ్వు ఫోన్ వాడుతున్నా, ఏం చేస్తున్నా యథార్థంగా చేయి, యథార్థంగా చేయి. చాలా మంది ఫోన్ వచ్చినాక, అప్పుడు తల్లిదండ్రులు వచ్చినాక అప్పుడు ఫోన్ ఆన్ చేస్తారు, ఇంకా బెడ్ల కింద పెడతారు, ఇంకా ఏడాడ పెడతా ఉంటారు. వద్దండి, మోసపోవద్దండి, మోసపోవద్దండి. అపవాది మీ మీద గాలి వేస్తా ఉంటాడు. వాడి పని అదే, వాడి పని నీ యథార్థమైన భక్తి జీవితాన్ని పాడు చేయడానికి కొరకు వాడు ఎదుగుతా ఉన్నాడు. ఎవరు బిడ్డలారా, ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక యథార్థం, దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు ఏబు గురించి. ఏబు ఎంత యథార్థవంతుడో తెలుసా? ఎక్కడ చెప్తున్నాడంటే పరలోకంలో చెప్తున్నాడు, దూతల ముందులో చెప్తా ఉన్నాడు, అపవాదితో చెప్తా ఉన్నాడు. నా సేవకుడైనటువంటి ఏబు గురించి నువ్వు ఆలోచన చేసింది కదా. హల్లెలూయా. యథార్థత చాలా చాలా ముఖ్యమండి. పరిశుద్ధత ఎలా ముఖ్యమో, నీతి ఎలా ముఖ్యమో, యథార్థత మనం నమ్మి ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతను చక్కగా మనం నిర్వహించేవారుగా ఉంటారు. తల్లిగారు అలాగా ఇన్ని సంవత్సరాలు ఆ పనిలో ఉన్నారంటే, ఆ కుటుంబ సభ్యులు ఈరోజు చక్కగా ఒక కూడికిని ఏర్పాటు చేసుకున్నారంటే, ఇంతమందికి ఒక చక్కగా ఒక ప్రార్థన కూడికి ఏర్పరచుకొని దేవుడు మా జీవితంలో చేసిన మేలుని సంఘం అందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పించాలని ఒక మంచి ఆలోచన వచ్చింది చూడండి. అది మంచిది. మళ్ళా పెట్టుకోలేదు కాదు. ఆమె గడిచిపోయిన దినాల్లో రిటైర్డ్ అయిపోయింది తన యొక్క జాబ్ల నుంచి. అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళందరూ కూడా తనతో కూడా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఆమెను పిలిచి చక్కగా ఆమెను గణపరిచారు. అది కాదు నాకు ముఖ్యం. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడం నాకు ముఖ్యం. హల్లెలూయా. ఈ పని కోసం పోయిన సోమవారం నుంచి ఈ రోజు వరకు కష్టపడతానే ఉన్నాడు తామస్ బాబు. దేవుని స్తోత్రం కలుగుగా. ఏంటంటే తల్లి మీద ఎంత ప్రేమ ఉందో, నిజమండి. తల్లి మీద ఎంత ప్రేమ ఉందో కొంతమందిని చూస్తే అర్థమైపోయిందండి. కొంతమంది తల్లిదండ్రులతో కూడా మాట్లాడరండి. సరే అట్లా కూడా నేను పోతాను. కొంతమంది తల్లిదండ్రుల మీద ప్రేమని వాళ్ళ క్రియారూపంలో చూపిస్తూ ఉంటారు. అది చూస్తూ ఉంటే ఇంకా ముచ్చటగా ఉంటుంది. ఇలా ఉంటే బాగుంటుంది ఆ పిల్లలు. ఇప్పుడు దగ్గర తల్లిగారికి ఒక 60 సంవత్సరాలు ఉంటాయమ్మా, 50 ఎన్ని ఉంటాయమ్మా? అమ్మగారికి ఎంత అయ్యారు? తమాస్ గారు అమ్మగారికి 60 సంవత్సరాలు. నిజంగా ఇలాంటి పిల్లలు ఉండడం చాలా సంతోషం. మీరు ధన్యురాలమ్మా. నేను నవ్వుతామని సిగ్గుపడతా ఉంది. తల్లిగారి దేవుడికి స్తోత్రం కలుగును గాక. రేపు దినమున ఈ తల్లిగారికి ఏమైతే ఆ థామస్ గారు చేశాడో ఇంకొక 20 సంవత్సరాలు దేవుని చిత్తం మనం బతుకుంటే వాళ్ళు కూడా ఆయన చేస్తారు. చప్పట్లు కొడతారా? ఏది విత్తుతావో చెప్పాలా? ఏది విత్తుతావో అది మొలుస్తా ఉంది. ఇప్పుడు పిల్లలు మొలుస్తా ఉన్నారు, చిన్నగా మొలుస్తా ఉన్నారు. వాళ్ళ అవ్వకి వాళ్ళ నాన్న చేస్తున్న కార్యాలు చిన్నగా చూస్తూ ఉన్నారు. అవి మొలకెత్తుతా ఉన్నాయి. ఇంకో 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు స్థిరపడిన తర్వాత అప్పుడు చేసింది వాళ్ళు గుర్తు చేసుకొని, మా నాన్న ఆ రోజు మా అవ్వకు చేశాడు కదా, ఈ రోజు దేవుని చదువు పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. చూడండి కుమార్ని, మీ అబ్బాయినండి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం చేసింది యథార్థంగా మనం చేస్తే, థామస్ గారు నేను మళ్ళీ చెప్తాను, మనం యథార్థంగా చేస్తే ఈ యథార్థత అనేది, మనం చేసిన మంచి పని అనేది అది వ్యర్థంగా పోదు, మనకెంత ఉంటుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆమె దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే దాన్ని మొలపిస్తుంది దేవుడు కాబట్టి. హల్లెలూయా. మనం చేసేటువంటి మంచి పనులు యథార్థంగా లభిస్తూ ఉంటాయి. నేను కూడా చనిపోకుండా, థామస్ గారు కూడా చనిపోకుండా, ఎవరు ప్రభు రాక ఆలస్యం అయింది అనుకోండి, బతుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా చూస్తాం. థామస్ గారు ఇది రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే పోయిన సోమవారం నుంచి ఆదివారం ఇక్కడ అనౌన్స్మెంట్ చేయడం ఆలస్యం అండి. ఇంకా ఆ రోజు నుంచే పని ప్రారంభించారు.
వంటలు ఏం చేయాలా, ఏమేమి తేవాలా, ఎక్కడ. అమ్మా మీరు ఒక మంచి కుమారుని జన్మించారు. ఆమె ఇప్పుడు ఆయన వాళ్ళ పిల్లలను కూడా అలాగే ఉంచుకోవాలి. ఆయన అక్కడే కాదు, ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలని భక్తిలోనూ దేవునికి లోబడే విధంలోనూ ఇతరులకి పెద్దలకి గౌరవించే దాంట్లోనూ సంఘానికి ఇవ్వాల్సినటువంటి క్రమాన్ని, సంఘ పెద్దలకి ఇవ్వాల్సినటువంటి మర్యాదను మన ఆత్మీయ జీవితంలో మనం పెంచుకున్నప్పుడు సంఘంలో ఏదైతే మనం చేస్తామో సమాజంలో అది చేస్తాము. సంఘంలో ఏదైతే మనం గౌరవిస్తామో, తెలుసో తెలియకో పెద్దలకు మనం ఎలాగైతే నమస్కారం చేస్తామో, బయట ఎవరైనా పెద్దలు కనబడితే, ఒక అధికారులు కనబడితే, వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి నమస్కారం అనేది చెప్తాం. ఆ నమస్కారం చేయాలంటే మనం గుణం బయట పెడతానికి. హల్లెలూయా. కాబట్టి తమాస్ గారిని వారి కుటుంబాన్ని దేవుడు ఇంకనూ ఆశీర్వదించి దీవించుగాక. ఇప్పుడు వచ్చినటువంటి మనందరం కూడా యథార్థంగా ఉందండి. ప్రభు నిశ్చయంగా మనందరం దీవిస్తాడు. నిశ్చయంగా ప్రభు మనందరినీ ఆశీర్వదిస్తాడు. చదువుకున్నటువంటి కీర్తన 112వ కీర్తనలో ఆ వచనాలన్నీ కూడా మరొకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా మీరు ధ్యానం చేయండి. ప్రభు మనందరితో మాట్లాడతాడు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి కొన్ని మాటలు మన యొక్క వెనుకల్లో ఆశీర్వదించుగాక. ఆమె సమయాన్ని నడిపిస్తున్న వారికి అప్పచెప్తా ఉన్నాను.